మహారాష్ట్రలో కుండపోత వానలు. ముంబైలో మ్యాన్హోల్లో పడి మహిళ మృతి. మహారాష్ట్ర రాజధాని ముంబై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ముంబై, థానే, పాల్ఘర్, పూణె, పింప్రి చించ్వాడ్ తదితర ప్రాంతాల్లో వర్ష బీభత్సం వల్ల జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గురువారం ఆయా ప్రాంతాల్లో విద్యా సంస్థలను మూసివేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం అర్ధరాత్రి కురిసిన వర్షంతో ముంబై సిటీ అస్తవ్యస్తంగా మారింది. లోకల్ రైలు రాకపోకలు ఆగిపోవడంతో జనం స్టేషన్లోనే చిక్కుకుపోయారు. అంధేరి ఈస్ట్లో విమలా అనిల్ గైక్వాడ్ అనే మహిళ పొంగిపొర్లుతున్న మ్యాన్హోల్లో పడిపోయింది. మురుగు కాలువలో కొట్టుకుపోతున్న ఆమెను పోలీసులు బయటకు తీశారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ముంబై నుంచి రాకపోకలను సాగించాల్సిన పలు విమానాలను ప్రతికూల వాతావరణం వల్ల దారి మళ్లించారు. మరికొన్నింటిని రద్దు చేశారు. మరోవైపు గురువారం కల్లా ముంబైలో పరిస్థితి కొంత మెరుగుపడుతున్నట్లు అధికారులు చెప్పారు. మహారాష్ట్రలోని పూణేలో గురువారం జరగాల్సిన ప్రధాని మోదీ అధికారిక పర్యటన భారీ వర్షం కారణంగా రద్దయింది. ఆయన పూణేలో మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించాల్సి ఉంది. అలాగే 22,600 కోట్లు విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. మోదీ బహిరంగ సభ జరగాల్సిన ఎస్సీ కాలేజ్ గ్రౌండ్ బురదమయంగా మారింది. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ వర్షం వల్ల పర్యటనను రద్దు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పూణేలో మోదీ పర్యటన త్వరలో ఉంటుందని, తేదీని ఇంకా ఖరారు చేయలేదని తెలిపారు.